అమ్మ కిచెన్కి స్వాగతం. బేసన్ లడ్డు తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: 1 కప్పు శనగపిండి, ముందే మిక్సీ వేసి పెట్టుకున్న పంచదార పొడి 1 కప్పు, కరిగించిన నెయ్యి తగినంత, జీడిపప్పులు తగినన్ని, కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు, ఇలాచీ పౌడర్ చిటికెడు. పదార్థాలు చూసారు కదా, తయారీ విధానం ఎలాగో చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక ఒక పెద్ద స్పూన్ నెయ్యి వేసుకుని దానిలో ఫస్ట్ జీడిపప్పు వేయించుకోవాలి. కొద్దిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని కప్పులోకి తీసుకోవాలి. మరి కాస్త నెయ్యి వేసుకుని శనగపిండిని వేయించుకోవాలి. శనగపిండిని షాప్ నుంచి తేకుండా ఇది శనగపప్పు చక్కగా బాగు చేసి గిన్నెకి వేసుకుంటే బేసన్ లడ్డు చాలా రుచిగా ఉంటుంది. వేయించేటప్పుడు ఉండగట్టకుండా వాటిని గరిటతో ఇలా నొక్కుతూ చక్కగా వేయించుకోవాలి. శనగపిండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. పచ్చి వాసన పోయి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగినప్పుడు కమ్మటి వాసన వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా, ఈ శనగపిండి మిశ్రమం చల్లారిపోయింది. దీనిలో ఇలాచీ పౌడర్, వేయించి పెట్టుకున్న కాజు, కట్ చేసుకున్న బాదం గింజలు, ముందుగానే తయారు చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్, మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక కరిగించిన నెయ్యిని కొంచెం కొంచెం వేస్తూ లడ్డు చేసుకోవాలి. చూసారు కదా, బేసన్ లడ్డు తయారీ విధానం. తగినంత నెయ్యి వేసుకుని ఇలా రౌండ్గా ఈ మిశ్రమాన్ని ఇలా రౌండ్గా లడ్డూలు చేసుకోవాలి. చూసారు కదా, బేసన్ లడ్డు తయారైపోయింది. ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటాం కదా, ఇది చాలా త్వరగా అయిపోయే రెసిపీ. మీరు కూడా ట్రై చేసి రుచి చూసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.